ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒక ప్రయాణం చేయాలంటే ముందుగానే సిద్ధపాటు కలిగి ఉంటాం. అదే ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే ఎంతగానో సిద్ధపాటు కలిగి ఉంటాం. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే సిద్ధపాటు కలిగి ఉంటాము. అదే ఏదైనా మనం ఒక ప్రయత్నం చేస్తున్నాము అని అంటే కనుక దానికి ఖచ్చితంగా సిద్ధపాటు, ప్రణాళిక ఖచ్చితంగా అయితే కనుక కలిగి ఉంటాము. ఈ లోక సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి విషయాల్లో నువ్వు ముందుగానే సిద్ధపడుతూ అన్నీ జరిగించుచున్నటువంటి క్రమంలో మరి దేవుని రాకడ కొరకు నువ్వు ఏ రీతిగా సిద్ధపడుతున్నావు? అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం జ్ఞానం సంపాదించు నిమిత్తము ఎంతగానో డబ్బులు వెచ్చించి పొందుకునేటువంటి వారముగా ఉంటాము. సమయాన్ని మరి లోకంలో ఉన్నటువంటి వాటిని పొందుకునే నిమిత్తము సమయాన్ని ఎంతగానో చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి వారముగా ఉంటాము. అదే రీతిగా పిల్లలకు కూడా మనం చెబుతూ ఉంటాము, మరి జీవితంలో అభివృద్ధి పొందాలంటే మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ జీవితము అభివృద్ధి పదంలో నడిపించబడాలి అని అంటే కనుక మీరు సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి అని పిల్లలకి మనం చెబుతూ ఉంటాము. మరి అటు రీతిగా చెబుతున్నటువంటి తరుణంలో మరి నీ సిద్ధపాటు ఏ రీతిగా ఉన్నది? దేవుని రాకడ కొరకు చుట్టూతో ఉన్న పరిస్థితుల్లో నేడు చూస్తున్నాము. ఎటు చూసినా కానీ సమాధానం లేని పరిస్థితి, నెమ్మది లేనటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి దుర్దినాల్లో గడుపుతున్నటువంటి స్థితిలో దేవుడు నీతో ఈ యొక్క ఉదయకాల సమయంలో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జ్ఞాన సంపదలు ఆయన యొద్ద నిక్షిప్తమై ఉన్నాయి. లోకంలో నువ్వు జ్ఞానం సంపాదించవచ్చు, కానీ ఆ జ్ఞానము నిన్ను పరలోకానికి చేర్చుతుందా? ఆ జ్ఞానము ద్వారా దేవుడి యొద్ద నుండి నువ్వు మెప్పు పొందుకోగలవా? లోకంలో ఉన్నటువంటి మనుషుల ద్వారా నువ్వు మెప్పు పొందుకోవచ్చేమో, కానీ నిజమైనటువంటి జ్ఞానము ఏమిటి అని అంటే గనక సత్యమైనటువంటి దేవుణ్ణి ఎరిగి ఉండడమే, సత్యమైనటువంటి దేవుణ్ణి వెంబడించడమే, సత్యమైనటువంటి దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండడమే. హల్లెలూయా. మరి నీ చుట్టుపక్కల వారిని చూసి, లోకంలో ఉన్నటువంటి జనులను చూసి మరి నెమ్మదిగా ఉన్నది, మరి దేవుడు ఇంకా రావడానికి ఇంకా సమయం ఉన్నది అనుకుంటున్నటువంటి తరుణంలోనే ఆయన వస్తాడు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నటువంటి క్రమంలో ఈ లోకంలో నీవు ధనం సంపాదించుకోవడం కొరకు, ఉద్యోగం సంపాదించుకోవడం కొరకు ఏ రీతిగా సిద్ధపడుతున్నావో అంతకంటే 100 టైమ్స్ దేవుని రాకడ కొరకు నీ సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుణ్ణి కలిగి ఉండడమే జ్ఞానము. ఇంతవరకు కూడా నీ జీవితంలో అట్టి విధమైనటువంటి సిద్ధపాటు లేనట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకు హెచ్చరిక చేస్తున్నటువంటి తరుణంలో ఆయన రాకడ సూచనలు అంతటా అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. భూకంపాలు, కరువులు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, యుద్ధములు, ఇలాగ అనేకమైనటువంటి సూచనలు అన్నీ కూడా చూస్తున్నాం. ఎటు చూసినా కానీ నెమ్మది లేనటువంటి పరిస్థితి. మరి నీ రాకడ కొరకు, దేవుని యొక్క రాకడ కొరకు ఇంతవరకు కూడా సిద్ధపాటు కలిగి లేనట్లయితే ఈ సూచనలన్నీ చూస్తున్నటువంటి నీవు సిద్ధపాటు కావలసినటువంటి సమయం ఆసన్నమైనదనేటువంటి విషయాన్ని అయితే కనుక మర్చిపోవద్దు. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె యుక్తముగా ప్రవర్తించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.